పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండావు. ఏకైక ద్వారం మా కీల నీవే, ఏకైక ద్వారం మా కీల నీవే. ప్రవేశమిచ్చి రక్షించినావు, ఏకైక ద్వారం మా కీల నీవే. ప్రవేశమిచ్చి రక్షించినావు, పూర్ణ క్రియ చేసేతివి, బానే ఉందండి, బానే ఉంది, ఇప్పటిదాకా బానే ఉంది, ఏం ప్రాబ్లం చేసేతివి. సంపూర్ణ శాంతి నీవే, అలాగే అలాగే డిఫరెంట్ గా పూర్ణ క్రియ చేసేతివి. అలాగే సర్వేనా ఫీడ్బ్యాక్ తులకు పాత్రుండావు, థ్యాంక్ యూ. ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తా. తులకు పాత్రుండావు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. తులకు పాత్రుండావు, మంచి కాపారి మాకై నీవీలా ప్రాణంబునిచ్చి రక్షించితివి. మంచి కాపారి మాకై నీవీలా ప్రాణంబునిచ్చి రక్షించితివి. విడుదల చేసితివి, విడుదల చేసితివి. గొర్రెల నడిపేదావు, విడుదల చేసితివి. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండావు. నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీ యందు నిలిచే తీగాలు మేము. నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీ యందు నిలిచే తీగాలు మేము. లోతైన క్రియా చేసి, లోతైన క్రియా చేసి ఆత్మ ఫలమిచ్చితివి. లోతైన క్రియా చేసి స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. తులకు పాత్రుండావు. థ్యాంక్ యూ బ్రదర్. లూకన్న పాటలు అంతమైన పాడలేము. థ్యాంక్ యూ. బాగా పాడారన్నా, వెరీ గుడ్. బాగా ఎక్సలెంట్ అన్నా, వెరీ గుడ్. లూకనా అన్నా ప్రేమ్ రాలేదా? వచ్చాడు కదా. వచ్చాడు అన్నా, ఉన్నాడు. స్టార్ట్ చేయండి బాబు. ప్రేమ్ అన్నా మీరు కంటిన్యూ చేయండి. రాజశేఖర్ అన్నా, నేను ఇంకా డ్రైవింగ్ లో ఉన్నా, నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. సరే బ్రదర్. అన్నా ప్రేమ్ బ్రదర్ చెప్పు, స్టార్ట్ చేయండి. షేర్ చేయండి. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు ఫిలమోనుకు రాసిన పత్రిక గురించి మనము ధ్యానం చేద్దాం. నేను ఒక స్లైడ్ ప్రిపేర్ చేశాను, స్క్రీన్ షేర్ చేస్తాను.
అన్న పర్మిషన్ ఇస్తారన్న కొంచెం లూకన్న? ఇస్తాను, ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేయండి. అన్న షేర్ చేసే లోపల మనము ఈ ఫిలమోన్ పత్రిక ఒకసారి చదువుకుందాము, వచనం బై వచనము. నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలమోనుకు రాసిన పత్రిక మొదటి వచనం నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలమోనుకును, మరియు మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్పికునకు, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. 4, 6 వచనాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము జ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కావాలని వేడుకొనిచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగాను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకునే వలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛ పూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయము ప్రభువు విషయము మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నేను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకున్నాము. అతడు నీకు నష్టమైనను అతడు నీకు ఏ నష్టమైనను చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పేది కాదు. అవును సహోదరుడా, ప్రభు నందు నీ వలన నాకు ఆనందం కలిగనిము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధం చేయము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, దేమా, లూకా వందనము చెప్పుచున్నారు.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. వెరీ గుడ్. చదవబడిన బాబు, ఈ యొక్క లేఖన బాబు. భాగంలో మీకు కో-హోస్ట్ ఇచ్చాను, ఆ, యూ కెన్ షేర్. అలాగే రికార్డ్ కూడా చేయండి ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆన్ ద ఆన్లైన్. ఎంత ఉంది? ఆ. ఎంత ఉందండి? నాకు ఆప్షన్ ఉందా రికార్డింగ్? వెరీ గుడ్. రికార్డింగ్ ఉంటుంది మీ మీకే. కాల్ కో-హోస్ట్ brother. ఇచ్చాను కదా. తీసుకున్నారా? సూపర్ Okay. సూపర్. వెరీ గుడ్. పాప కాదు, బాబు. మా బాబు అండి చెప్పాడు, కార్లో ఉన్నాడు. బాబు ఇలా చెప్పాడు, నేను బయట నేను ప్రింట్అవుట్లు తీస్తానండి. ఇది బ్రదరు నేను ఒక్క పావుగంటలో చేయలేదు. మా ఇంజనీరింగ్ అదేలేండి, మా ఇంజనీరింగ్ కాలే. This meeting is being recorded. అవును, సరిపోతుంది. ఉందా? వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. అయితే బ్రదరు, మా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ మా రూమ్లో ప్రేయర్ జరిగే రోజు అనమాట, ఎవ్రీడే మేము చదివేటప్పుడు. ఇప్పుడు వాళ్ళని కూడా ఆన్లైన్ అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఆన్లైన్లో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ప్రేయర్ 7 to 8. సార్ నేను అవగానే చేస్తాను బ్రదర్, అన్ని డీటెయిల్గా మనం మాట్లాడదాం. బాయ్ బ్రదర్, బాయ్. ఓకే, మా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది. కనబడుతుంది. ఓకే. ఈ యొక్క గాస్పల్, ఈ యొక్క సువార్త యొక్క థీమ్, సువార్త సంబంధాలను పునరుద్ధరిస్తుగా నేను ఈ యొక్క టైటిల్ పెట్టాను. మన ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే దీని యొక్క ఆథర్ అపోస్తలుడైన పౌలుగా మనము చూడవచ్చు. వచనం 1, అపోస్తలుడైన పౌలు తిమోతితో కలిసి రాసినట్లుగా మనము 1వ వచనంలో చూడవచ్చు. సుమారు ఇది డేట్ రిటర్న్ మనకు 62 AD అని హిస్టరీ చెప్తుంది మన బైబిల్ పండితులు ఆధారంగా. అయితే ఇది రాసింది ఇంప్రిజన్మెంట్, అంటే పౌలు చెరసాలలో ఉండి ఇది రాసినట్టుగా మనకు వచనాలు 1, 9, 10, 13 ఆధారంగా మనం చూడొచ్చు. అతను బంధకంలోను లేదా సంఖ్యలు, ఖైదీ అనే పదాలు మనం చూడొచ్చు. అయితే ప్లేస్ ఎక్కడ రాశాడంటే రోమ్లో రాశాడని మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క పత్రికను రిసిపియంట్స్ ఎవరికి రాస్తున్నాడంటే ఫిలమోను, అపియా, అర్కిపుస్, తర్వాత ఇంటిలో ఉన్న చర్చిలో సంఘమునకు రాస్తున్నాడని మనం మొదటి 2 వచనాల్లో గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించిన లెటర్ ఇంకొకటి కొలొస్సీలతో కలిసి ఇది రాసినట్టుగా పంపించినట్టుగా మనము చూడవచ్చు. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనము లేకపోతే ప్రయోజనకరం లేనివాడిగా ఉన్నప్పటికీ, అయితే పౌలు యొక్క సువార్త వల్ల రక్షింపబడి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇది తర్వాత అతను ప్రయోజనకరముడుగా అనే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ దీని యొక్క పత్రిక. తర్వాత అకేషన్ పౌల్ సెండ్స్ ఒనేసిమ్ బ్యాక్ టు ఫిలమోన్. ఒనేసిమ్ తిరిగి ఫిలమోన్ దగ్గరికి పంపించడం అనేది ఈ యొక్క పత్రిక ఒకేషన్. పర్పస్ వచ్చేసి ఫిలమోన్ వేడుకుంటాడు ఇట్లా ఒనేసిమ్ను చేర్చుకోమని, టు రిసీవ్ హిమ్ యాజ్ ఎ బ్రదర్ ఇన్ క్రైస్ట్ అని. తర్వాత కీ థీమ్ వచ్చేసి ఫర్గివ్నెస్ అండ్ రీకన్సిలేషన్ ఇన్ క్రైస్ట్, అంటే క్షమాపణ మరియు పునరుద్ధానం, అంటే పునరుద్ధీకరణ, రీకన్సిలేషన్ ఇన్ క్రైస్ట్ అనేది కీ థీమ్గా చూడొచ్చు. కీ వర్సెస్ వచ్చేసి ఫిలమోను 15 నుంచి 16 వరకు వచనాలు ఉన్నాయి. అది ఒకసారి చదువుతాను. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయము, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు. అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉండేను. దీస్ ఆర్ ద కీ వర్సెస్ ఆఫ్ దిస్ చాప్టర్ దిస్ బుక్. మేజర్ టీచింగ్ వచ్చేసి లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమాండ్. పౌలు అంత పెద్ద వాడైనప్పటికీ, అంటే వృద్ధుడైనప్పటికీ, తండ్రితో సమానమైనప్పటికీ అతను అధికారం కాకుండా ప్రేమతో వేడుకుంటాడు ఇట్లా ఒనేసిముని, ఫిలమోన్ని ఇట్లా ఒనేసిముని చేర్చుకోమని. స్లేవరీ కాంటెక్స్ట్, అతడు
ఒనేసిము బానిస కాకుండా, దాసుడు కాకుండా సహోదరుడిగా ఎంచమని చెప్తాడు. పౌల్ అప్రోచ్ ఈజ్ లైక్ ఇంటర్సెషన్ లైక్ క్రైస్ట్. అయితే మనము దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాగో మనకు ఉత్తరవాదిగా మనకు ఇంటర్సెషన్ చేస్తాడో, అట్లే పౌలు ఒనేసిము మధ్య మన ఫిలమోన్‌కి ఒక ఇంటర్సెషన్ లాగా అతడు ఇక్కడ యూ కెన్ సే యాస్ ఎ టైపోలజీ లైక్ క్రైస్ట్. తర్వాత వైట్ మ్యాటర్స్ గాస్పెల్ చేంజెస్ రిలేషన్‌షిప్స్ అండ్ లైవ్స్. పౌలు యొక్క సువార్త వలన ఫిలమోన్ రక్షింపబడుట, తర్వాత అతను ట్రాన్స్‌ఫార్మ్ అవ్వుట, అతని యొక్క రిలేషన్ మళ్ళీ పునరుద్ధరించబడుట అనేది మనము ఈ యొక్క పత్రిక మెయిన్ ఉద్దేశ్యం చూడొచ్చు. అయితే మరి హాస్పిటాలిటీ అండ్ హోప్ ఆల్సో వి కెన్ సీ. పౌల్ ఎక్స్‌పెక్ట్స్ టు విజిట్ ఫిలమోన్. వచనం 22లో ఆ యొక్క పదం చూడొచ్చు. ఫిలమోను నేను నీ యొద్దకు వస్తాను అని. తర్వాత ఈ యొక్క పత్రికని ఇట్లా 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 వచనాలు గ్రీటింగ్స్ వందనాలు. సెకండ్ 4th నుండి 7th వరకు థాంక్స్ గివింగ్. కొద్దిగా గట్టిగా చెప్పు ప్రేమ్. కొద్దిగా గట్టిగా చెప్పు, సరిగ్గా వినపడట్లే. ఇప్పుడు వినిపిస్తుందా? అందరికి అలాగుందా? పర్వాలేదన్నా, కొంచెం వాయిస్ వాల్యూమ్ పెంచితే బాగుంటుంది ప్రేమ్. ఇప్పుడు వాల్యూమ్ పెంచాను. ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే ఫైన్. యా ఓకే ఫైన్. సరే. తర్వాత దీని పత్రిక విభజన చూస్తే గ్రీటింగ్స్ 1 నుండి 3 వచనాలు, 4 నుండి 7 వచనాలు థాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. తర్వాత 8 నుంచి 21 వచనాలు చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలమోన్‌కు అపీల్ అంటే తన యొక్క రిక్వెస్ట్‌ని ఒనేసిము పట్ల అపీల్ చేస్తాడు. తర్వాత క్లోజింగ్ వచ్చేసి బెనడిక్షన్ 22 నుండి 25 వచనాలు మనము చూడొచ్చు. సో ఇది ఒక జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా ఇట్లా పెట్టాను. ఫస్ట్ 1 to 3 వర్సెస్ గ్రీటింగ్స్ అండ్ పార్ట్నర్‌షిప్. 1 to 4 to 7 వర్స్ వచ్చేసి థాంక్స్ గివింగ్ ఫర్ ఫిలమోన్ లవ్. తర్వాత 8 నుంచి 14 అపీల్ బేస్డ్ ఆన్ ఫిలమోన్స్ లవ్ అండ్ నాట్ డజంట్ యూజ్ హిస్ అథారిటీ. అధికారం కాకుండా ప్రేమతో అతన్ని వేడుకుంటాడు ఫిలమోన్ విషయమై, ఒనేసిము విషయమై. తర్వాత గాడ్స్ ప్రొవిడెన్షియల్ పర్పస్ 15 నుంచి 16 వచనాలు అతడు ఎలాగో ఒక రక్షించబడుట అది దేవుని యొక్క చిత్తంలో ఉండేది, అది మనం చూడవచ్చు. తర్వాత 17 నుంచి 20 వచనాలు రిసీవ్ ఒనేసిమ్ యాస్ పౌల్స్ సబ్స్టిట్యూషన్. అంటే పౌలు ఎలాగో ఇట్లా చేర్చుకుంటాడో ఒనేసిము కూడా అలాగే చేర్చుకోమని చెప్తాడు. సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఏదైనా నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ రీపే ఫర్ దట్ అని చెప్తాడు. తర్వాత 21 నుంచి 22 వచనాలు చూస్తే కాన్ఫిడెన్స్ ఇన్ ఫిలమోన్స్ అండ్ ఒబీడియన్స్ లవ్. తర్వాత ఫైనల్‌గా ఇది ఒక బెనడిక్షన్. ఇదే టేబుల్ ఫామ్‌లో ఇలా జస్ట్ చార్ట్‌లో పెట్టాను. అయితే ఈ పత్రికలో కొన్ని బేసిక్ మనం చూస్తే 10 పదాలు గ్రేస్ అని, తర్వాత కృప అని, తర్వాత ఫెలో వర్కర్ జత పనివాడు, తర్వాత ఇంకొకటి మనం రెండవ వచనం చూస్తే ఫెలో ప్రిజనర్ తోటి ఖైదీ అని మనం చూడవచ్చు. తర్వాత ఈ యొక్క పత్రిక అంతా ఈ యొక్క మొదటి 3 వచనాల్లో ఈ యొక్క పదాలు మనం గమనించవచ్చు. తర్వాత 4 నుంచి 7 వరకు, లేకపోతే మనం తిరిగి చివరిలో ఉండి 25 నుండి 22 అంటే జస్ట్ సేమ్ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ యూ కెన్ సీ. ఫిలమోన్ రిఫ్రెష్ ద హార్ట్ ఆఫ్ సెయింట్స్. ఇక్కడ మనం చూస్తే పౌలు ఫిలమోన్ గురించి చెప్తూ ఎలాగూ పరిశుద్ధుల యొక్క హృదయాలను లైక్ సంతోషపరచాడో, లేకపోతే రిఫ్రెష్ చేస్తున్నాడు అనే వచనం చూపిస్తూ, అలాగే 20 వచనంలో పౌల్ ఆస్క్ ఫిలమోన్ టు రిఫ్రెష్ హిస్ హార్ట్. ఒనేసిము విషయమై అతడు పరిశుద్ధులకు సంఘంలో ఎలాగో ఫిలమోను పరిశుద్ధుల ఆనందం కారకుడై ఉన్నాడో, అలాగే 20 వచనంలో ఫిలమోను అడుగుతున్నాడు నా హృదయాన్ని కూడా రిఫ్రెష్ చేయమని. తర్వాత ఇంకొకటి థాంక్స్ గివింగ్ టర్న్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఒబీడియన్స్. కృతజ్ఞత విధేయతపై లాగా మారుతుంది. తర్వాత ఇంకొక విభజన చూస్తే 8 నుంచి 14 అదే సేమ్ మళ్ళా 17 to 20 వర్స్ చూడొచ్చు. పౌల్ రినౌన్స్ హిజ్ అపోస్టలిక్ అథారిటీ.
పౌలు తన అపోస్తల అధికారాన్ని ఉపయోగించకుండా హీ అపీల్స్ అంటే ఒనేసిం విషయం పట్ల అతను ప్రేమగా వినతి చేస్తాడు, వేడుకుంటా అపీల్ రిక్వెస్ట్ ఫామ్లో. తర్వాత పౌల్ ఆఫర్స్ సబ్స్టిట్యూషన్ చార్జ్ ఇన్ టు మై అకౌంట్. అంటే ఇప్పుడు ఏదైనా ఒనేసిం పట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా డిఫిషియంట్ ఏమైనా ఉంటే అది నా అకౌంట్లో చేర్చు, నేను దాన్ని నేను తీరుస్తాను అని పౌలు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది పత్రిక చూస్తే అథారిటీ నుండి ఐడెంటిఫికేషన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. మనం ఇంకోటి పౌలును క్రీస్తులాగా మనము మోడల్గా చూడొచ్చు. లైక్ ఇంటర్సెషన్ లాగా, లేకపోతే మధ్యవర్తి మీడియేటర్ లాగా మనము చూడొచ్చు. తర్వాత సెంటర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ 15 నుండి 16 వచనంలో చూసినప్పుడు మనము ఫిలమోను విషయమై అతను హీఈస్ నో లాంగర్ ట్రీట్ అతని దాసుడుగా ఎంచక అతని మోర్ దాన్ స్లేవ్, ట్రీట్ హిమ్ యాజ్ ఎ బిలవర్డ్ బ్రదర్ అని చెప్తాడు. తర్వాత టెంపరరీ సెపరేషన్ నుండి ఎటర్నల్ రెస్టోరేషన్. తాత్కాలికంగా అతడు నీ ఎదుటి నుండి సపరేట్ అయినప్పటికీ అతడు మరి తిరిగి ఆయన దగ్గరకు పంపి ఫిలమోన్ దగ్గరికి పంపాలని, ఆ యొక్క బంధం ఏదైతే విడిపోయిందో అతని యొక్క లేక పొరపాటు వల్ల దాన్ని తిరిగి రెస్టోర్ చేయాలని మన ఈ యొక్క పదం చూడవచ్చు. అయితే సోషల్ ఐడెంటిటీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై స్పిరిచువల్ ఐడెంటిటీ. అయితే ఆ కాలంలో ఆ యొక్క ఆచరణలో ఎవరైనా తప్పు చేస్తే, ఏదైనా ఇక్కడ మనం ఒనేసిము ఏదో ఒక వస్తువు స్టీల్ చేశాడని పండితుల అభిప్రాయము. సో ఆ యొక్క సోషల్ ఐడెంటిటీ అక్కడ కోల్పోయినప్పటికీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతను మార్మన్స్ పొంది అతను తిరిగి ఆ యొక్క ఐడెంటిటీ సంపాదించినలాగా పౌలు ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మనం చూసినప్పుడు స్ట్రాటజీ, ఈ పత్రిక యొక్క విధానం చూస్తే ఇనిషియల్గా ఫిలమోన్ విషయమై హీ ఎస్టాబ్లిష్ రిలేషనల్ వామ్నెస్. అంటే పౌలు ఫిలమోన్ యొక్క రిలేషన్షిప్ గురించి చెప్తూ, అతని యొక్క ప్రేమ గురించి, అతని యొక్క క్యారెక్టర్ గురించి చెప్తూ ఎస్టాబ్లిష్ చేస్తాడు. తర్వాత పౌలు తన అథారిటీ ఉపయోగించకుండా మరి అపీల్ రిక్వెస్ట్ ఫామ్లో వెళ్తాడు. తర్వాత గాస్పల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒనేసిం పట్ల ఎలాగూ అతను పరివర్తన చెందాడు, ఎలాగూ అతను ప్రభు దగ్గరకు వచ్చి అతని యొక్క బ్రతుకు మారిందో చెప్తాడు. తర్వాత ఈ సబ్స్టిట్యూషన్, పర్సనల్ గ్యారంటీ, అంటే ఇంతకుముందు చూసినట్లుగా అతను నేను వచ్చి నీకు నా ఖాతాలో వేయము, నేను తీరుస్తానని ఒక పర్సనల్ గ్యారంటీ ఇస్తాడు ఒనేసిం పట్ల. తర్వాత ఈ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ ఇన్ ఒబీడియన్స్. తర్వాత ఇంకా గ్రేస్తో ఇది క్లోజ్ అవుతుంది. మన ఈ పత్రికలో క్రీస్తు యొక్క పోలికలు మనం చూడవచ్చు. పౌలు ఒక ఖైదీగా చూసినప్పుడు మనం క్రీస్తు కూడా ఒక సఫరింగ్ సర్వెంట్ లాగా మనము కోరిలేట్ చేయొచ్చు. తర్వాత పౌలు ఒనేసిం పట్ల ఎలాగ ఇంటర్సీడ్ చేస్తారో క్రీస్తు కూడా మన పట్ల ఒక మీడియేటర్గా ఉండి మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత పౌలు ఏదైతే ఒనేసిం పట్ల నేను అప్పు కానీ, లేకపోతే ఏదైనా తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే నష్టం కలిగినప్పుడు నేను వచ్చి తీరుస్తానని ఒనేసిం పట్ల ఫిలమోన్కి విజ్ఞప్తి చేసినప్పుడు మనము క్రీస్తుని కూడా గుర్తుకొస్తుంది అటోన్మెంట్, మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం, లేక అటోన్మెంట్ మన పట్ల చేసినట్లు మనము చూడవచ్చు. తర్వాత పౌల్ రీకన్సైల్స్ ఫిలమోన్ విత్ ఒనేసిం. అలాగే మన క్రీస్తు కూడా మనము దేవునితో మనము సమాధానం పడినట్లు ఒక రికన్సిలర్గా మనము చూడవచ్చు. తర్వాత ఇది సామాజిక దృక్పథంలో చూసినప్పుడు ఒనేసిము యొక్క ఏదైతే తప్పిదం చేసి ఒక పారిపోతాడో మన ఫిలమోన్ ఇంటి నుంచి, అలాగా రోమన్ లా ఎలా చూస్తుందంటే అది ఒక సివియర్ అఫెన్స్ లాగా, పనిష్మెంట్ లాగా చూస్తుంది. కానీ పౌలు దాని హీ డజంట్ వాంట్ టు
convey the same thing to Philemon, to consider him as that much severe punishment. But he అతడు ఇలాగ రక్షింపబడ్డాడు, గాస్పల్ ద్వారా, సువార్త ద్వారా రక్షింపబడినప్పుడు అతని యొక్క ట్రాన్స్ఫార్మ్ అయిన విషయం గుర్తు చేస్తూ అతని బ్రదర్గా తీసుకోమని, బ్రదర్హుడ్గా సహోదర లాగా భావించమని చెప్తాడు. తర్వాత ఈ కొన్ని పదాలు గ్రేస్, ఇవన్నీ మనం ఎరిగిన వారమే. మనం 3వ వచనం అంటే 25వ వచనం ఈ పదం గ్రేస్ అనేది విచ్ వి ఆర్ నాట్ ఎలిజిబుల్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఎలిజిబిలిటీ విత్ ఫ్రీనెస్, గ్రేస్, ఫేవర్, గిఫ్ట్, బెనిఫికేషన్ అనే ఈ పదం చూడవచ్చు. అలాగే లవ్, అగాపే ప్రేమ అనేది ఈ 5వ వచనంలో కానీ 9వ వచనం కానీ మనం చూడవచ్చు. సెల్ఫ్ గివింగ్ లవ్ అనేది. తర్వాత ఇంకోటి పదం చూసినప్పుడు షేరింగ్ అండ్ ఫెలోషిప్ అనే పదం 6వ వచనంలో చూడవచ్చు. అతడు టు రెస్ట్, రిఫ్రెష్, గివ్ రిలీఫ్ అనే పదాలు మనము చూడవచ్చు. తర్వాత ఇంకొక వచనం బోల్డ్నెస్, 8వ వచనంలో చూస్తే నాకు బహుధైర్యం అనేది పదం చూడవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ బోల్డ్ అథారిటీ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే అపీల్ అండ్ ఎగ్జాట్ అనే పదాలు కూడా మనము 9వ వచనంలో నుండి 10వ వచనాలు చూడవచ్చు. పౌలు ఒనేసిం పట్ల ఎలాగూ వేడుకుంటాడో, ఎలాగూ అపీల్ చేస్తాడో, అర్జ్ చేస్తాడో తర్వాత మనం చూడవచ్చు. అలాగే ఒనేసిం యొక్క పదం మీనింగ్ యూస్ఫుల్నెస్, అంటే ప్రయోజనకరమైన వాడుగా మనం చూడవచ్చు. ఒకప్పుడు వచనం 11లో చూస్తే, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడైతే అతడు నీకును నాకును ప్రయోజనకరమైన కానీ బెనిఫిట్ లాగా ఉన్నాడని చెప్తాడు. తర్వాత 18వ వచనంలో రిసీవ్ అనే పదం చూడవచ్చు. అది రిసీవ్ అకౌంటింగ్ టర్మ్ లాగా క్రెడిట్, రికన్సిలేషన్, రికౌంట్ అనేది పౌలు ఈ పదం ఉపయోగించట్లో, అంటే ఏదైనా తక్కువ ఉంటే నేను నా ఖాతాలో వేయి, నా అకౌంట్లో వేయి, నేను తీరుస్తాను అనే ఒక పదం వాడబడుతుంది ఇక్కడ. తర్వాత బ్రదర్, సహోదరుడు అనే పదం మనము చూడవచ్చు, అడల్ఫస్. ఇంకొకటి హార్ట్ అఫెక్షన్, 7వ వచనంలో కానీ 12వ వచనంలో 20వ వచనంలో ఎంతో ఇంటిమేసీగా ఉన్నట్లు ఒనేసిం పట్ల అతని యొక్క హృదయం, అతని యొక్క చూడొచ్చు. 20వ వచనంలో మనం చూస్తే, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలిగినము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలిగజేయమని ఆ యొక్క పదం వచనం చూడగలము. సో దీని యొక్క సమ్మరీ మనం చూస్తే, గ్రేస్ ఫ్రేమ్స్ ద లెటర్, లవ్ మోటివేట్స్ ద అపీల్, ఫెలోషిప్ defines identity, substitution reflects justification, brotherhood replaces slavery. ఈ యొక్క సమ్మరీ మనము ఈ లేఖనంలో చూడవచ్చు. సో ఇదంతా ఒక ఉపద్ఘాతం లాగా, సారాంశం లాగా నేను వచనం వెంబడి వచనం పెట్టినప్పటికీ, ఇక్కడ ఒక వచనంకి వచనం వెంబడి వచనము కొన్ని పాయింట్లు నేను ప్రిపేర్ చేశాను. బట్ ఐ విల్ గో త్రూ ఓన్లీ సమ్మరీ ఆఫ్ ఇట్. మొదటి వచనంలో చూస్తే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపడినవాడైన ఫిలెమోనుకు ఈ యొక్క లేఖ రాసినట్టు మనం చూడగలము. Paul identifies as a prisoner of Christ here and emphasizes humility and suffering in his appeal to Philemon. The letter addressed to Philemon and his house church highlights their partnership in ministry and seeks accountability for Philemon's response. ఇక్కడ పౌలు తనను క్రీస్తు ఖైదీగా వ్యక్తీకరించడం జరుగుతుంది. అలాగే అతడు హ్యూమిలిటీ, సఫరింగ్, అపీల్ టు ఫిలెమోన్ లాగా మనము చూడవచ్చు. 2వ వచనంలో, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిపునకును, నీ ఇంట్లో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయున్నది. ఇక్కడ అప్పియా ఫిలెమోన్ వైఫ్ లాగా అవునేమో అని, ఫిలెమోన్ యొక్క భార్య అని పండితులు ఒక అభిప్రాయము. తర్వాత అర్కిపస్ ఫిలెమోన్ సన్, కొడుకు లాగా ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే, ఇక్కడ ఇంట్లో సంఘం ఉన్నది. ఆ యొక్క సంఘము
ఇప్పుడు రాబోయే ఏదైతే పరిచయం చేస్తాడో ఒనేసిమ్ గురించి వీళ్ళందరూ జరగబోయే ఇతను రిక్వెస్ట్ ఏదైతే పెడతాడో ఒనేసిమ్ పట్ల అది సాక్షులుగా వీళ్ళు ఉన్నారు. తర్వాత 3వ వచనంలో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఇక్కడ పౌలు యొక్క నార్మల్ వే ఆఫ్ గ్రీటింగ్స్, గ్రేస్ అండ్ పీస్. అంటే ఇక్కడ జూయిష్ గానీ, గ్రీక్ గానీ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్, పీస్ అనేది జూయిష్ బ్యాక్‌గ్రౌండ్ లాగా ఉంటారు. గ్రేస్ అనేది గ్రీక్ యొక్క కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ లాగా ఎక్కువ ఉపయోగిస్తారని అభిప్రాయం ఇక్కడ. సో హీ యూజెస్ బోత్ ఆఫ్ ద కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ హీ ఈస్ టెల్లింగ్. తర్వాత 4వ వచనంలో నా ప్రార్థనలందును నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. పౌల్ consistently thanks God for Philemon, valuing him as a transformed believer and affirming his character before making a request. This demonstrates Paul's pastoral heart and sets positive tone for the letter. అంటే ఇక్కడ పౌలు ఫిలమోను యొక్క చేసిన అతనికి ఉన్న క్రెడిబిలిటీ, లేకపోతే అతనికి ఉన్న వాల్యూ, క్యారెక్టర్ ఎంతో గొప్పదో అని గుర్తిస్తూ అతను చేస్తున్న పరిచర్య, అతడు సంఘ పెద్దగా ఉండి అక్కడ చేస్తున్న బిలీవర్స్ని ప్రోత్సహించడంలో, సో అతని యొక్క లక్షణాలన్నీ గుర్తు చేస్తూ అతని రాబోయే అతని యొక్క విన్నతి, ఒనేసిమ్ పట్ల విన్నతిని, అతని యొక్క క్షమాపణ లేకపోతే అతని యొక్క పెద్దరికాన్ని ఉపయోగపడేలాగా ఇక్కడ మనం చూడగలము. తర్వాత 5వ వచనంలో నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి విని, ఇక్కడ పౌలు ఫిలమోను యొక్క ప్రేమను లేకపోతే విశ్వాసాన్ని ప్రేజ్ చేస్తున్నాడు. అలాగే ఇలాగా క్రమంగా స్టేజ్ అంటే అతని యొక్క రిక్వెస్ట్ని ముందు పెట్టే ముందు ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాడు. ఫిలమోన్ యొక్క క్యారెక్టర్ అంటే అతని యొక్క ఉన్న క్యారెక్టర్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తప్పకుండా ఒనేసిమ్ చేర్చుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ అతనికి కలుగుతుందన్నమాట. తర్వాత 6వ వచనంలో క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. ఇక్కడ పౌలు ఫిలమోన్ పట్ల ప్రార్థన చేస్తున్నాడు. దట్ ఫెయిత్ బికమ్ స్పిరిచువల్, పవర్ఫుల్ అండ్ యాక్టివ్, leading to acts of love and generosity. This partnership in faith should inspire others and deepen Philemon's spiritual knowledge and fellowship with Christ. సో పౌలు యొక్క ఫిలమోన్ యొక్క ఫెయిత్, అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని ప్రేమను గురించి, అతని యొక్క జనరాసిటీ గురించి గుర్తు చేస్తున్నాడు. తర్వాత 7వ వచనంలో సహోదరుడా పరిశుద్ధుల హృదయములను నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగాను. Philemon's love and encouragement even from afar brought Paul great joy and demonstrated his Christian maturity. Paul highlights Philemon's reputation for hospitality and kindness, setting the stage for his upcoming request regarding Onesimus. ఫిలమోను అక్కడ ఎంత తన యొక్క ప్రేమను, తన యొక్క సంఘాన్ని ఎలాగో నడుపుతున్నాడు, అలాగా తన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, తన యొక్క రెప్యుటేషన్ అంతా, హాస్పిటాలిటీ, కైండ్నెస్ అంతా చూసి కి ప్రిపేర్ చేస్తున్నాడు, తన యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడని. సో తర్వాత 8వ వచనంలో కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను అని చూడవచ్చు. ఇక్కడ పౌల్ appeals to Philemon as a Christian brother, choosing not to command his despite having apostolic authority. He emphasizes love and voluntary obedience over force, highlighting the importance of a relationship in Christ action. మనం ఇంతకుముందు చూసినట్లుగా అతను అది యొక్క ఆధిపత్యం లేకపోతే అపోస్తలుడైన పౌలు యొక్క అధికారాన్ని లేకపోతే కమాండ్ కూడా చేయొచ్చు ఫిలమోన్ని. అలా చేయకుండా ఒక బ్రదర్లీ లవ్గా ఒక అపీల్ మోడ్లో వెళ్తున్నాడు ఒనేసిమ్ పట్ల. 9వ వచనంలో వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసుకై నేను పౌలును నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదని అనుకొని. సో ఇక్కడ పౌలు యొక్క వయసు కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది, అతను వృద్ధుడని. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొంచు మరి మంచిదనుకొని అని ఇక్కడ ఎంతో ఎమోషనల్గా
చెప్తున్నట్లు మనం చూడవచ్చు. అలాగే 10వ వచనంలో, నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. పౌల్ ఇంట్రడ్యూస్ ఒనేసిమ్. ఈ 10వ వచనంలో ఫైనల్‌గా he introduces Onesim as his son and child, emphasizing his spiritual bond and Onesim's conversion. Paul appeals to Philemon, reframing Onesim's identity as a beloved spiritual son rather than property, and subtly implies that Philemon should receive Onesim out of love for Paul. ఇక్కడ తన యొక్క ఏదైతే ఈ ఫిలమోన్ యొక్క పత్రిక ఉద్దేశం, మెయిన్ రిక్వెస్ట్ ఇక్కడ కనపడుతుంది. నా బంధకంలో నా కన్య కుమారుడని. పౌలు యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ స్పిరిచువల్ సన్ ఒనేసిమ్ కోసము ఎంత దీనంగా వేడుకుంటున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనుడని గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరము అని చూడవచ్చు. 11వ వచనం, పౌల్ యూజెస్ ఏ పన్ ఆన్ Onesimus' name, highlighting his transformation from useless to useful after conversion. This underscores the gospel's power to change character and restore relationships, challenging ancient stereotypes about slaves. ఆ కాలంలో బానిసలు, దాసులు అనేది చాలా ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు తప్పిదం చేసినారు, అంటే అట్లా ముద్ర పడిపోయింది. అయితే ఇట్లా రక్షింపబడిన తర్వాత అతడు ఇంతకుముందు మునుపులాగా లేదు, అతను కన్వర్ట్ అయ్యాడు, అంటే అతని యొక్క హార్ట్ ట్రాన్స్ఫర్మ్ అయింది, ఇప్పుడు ప్రయోజనకరవాడుగా అని చెప్తున్నాడు. తర్వాత 12వ వచనంలో, నా ప్రాణం వంటి వాడిని అతని యుద్ధకు తిరిగి పంపి ఉన్నాను. సో హీ సెండ్స్ బ్యాక్ Onesimus back to Philemon, risking Onesimus' safety but trusting Philemon's Christian character. Paul emphasizes his affection for Onesimus, urging Philemon to receive him with forgiveness and gentleness. ఫిలమోన్ అట్లా అంటే వేడుకుంటున్నాడు ఒనేసిముని చేర్చుకోమని. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకోలేని ఇంటికి. అయితే అక్కడ చెరసాలన్నప్పుడు ఒనేసిము అతనికి ఎంతో ప్రయోజనకరంగా, అంటే పౌలుకు సేవ చేయడం కానీ హెల్ప్ఫుల్గా చాలా ఉండేవాడు. బట్ అతను అంత దీనస్థితిలో, దుర్దశలో ఉన్నప్పటికీ పౌలు ఈ యొక్క ఒనేసిమును ఫిలమోన్కి పంపడంలో ఎంతో ముఖ్యమని, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ రీకన్సిల్ చేయాలని అతడు అక్కడ ప్రిజన్లో ఉన్నప్పటికీ కూడా ఇలా అంటే స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం తపన పడుతున్నట్లు. అలాగే 14వ వచనంలో, నీ ఉపకారం బలవంతమైన చేతనటుడు కాక స్వేచ్ఛాపూర్వకమైనది ఉండాలని, నీ సమ్మతి లేక ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. Paul emphasizes the importance of voluntary action, aligning with Christian ethics and ancient cultural norms to ensure Paul's forgiveness of Onesimus is sincere, not compelled. అంటే పౌల్కున్న యొక్క అధికారాన్ని, లేకపోతే అతడి యొక్క ఆధిపత్యాన్ని యూజ్ చేయకుండా వాలంటరీగా, ఫ్రీగా ఫిలమోను తానంతట తానే ఒనేసిమును క్షమాపణ లేకపోతే స్వీకరించాలని కోరుకుంటున్నాడు. అయితే 15వ వచనంలో, అతడి యొక్క మీదట దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుగాను ఉండాలని చెప్తున్నాడు. Paul presents Onesimus' departure as a part of God's redemptive plan, reframing it as a divine act rather than negative one. He encourages Philemon to view a situation from heavenly perspective, emphasizing the eternal spiritual bond between Onesimus and Philemon as a brothers in Christ. అలాగే ఇట్లా సహోదరత్వం, అంటే సహోదరుడు అంటే ఒకటే ఉదరం, అంటే ఒకటే, అంటే హీ ట్రాన్స్ఫార్మ్, అంటే సర్వెంట్ చూడక అతని సహోదరుడిగా, ఓన్ బ్రదర్ లాగా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాడు. 16వ వచనంలో, విశేషంగా నాకును శరీర విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటకే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉన్నాను. Paul urges Philemon to receive Onesimus as a beloved brother, not a slave, emphasizing their shared Christian bond. This redefines the relationship, elevating Onesimus' dignity and challenging the institution of slavery. ఇక్కడ మనం చూస్తే పౌల్ నిజంగా ఇంత ఒక విశ్వాసి పట్ల, అతడు సోషల్ స్టేటస్ లో చూస్తే అతడు యొక్క దొంగగా ముద్రింపబడినప్పటికీ అతని ఎలివేట్ చేయడానికి, అతని యొక్క
ఐడెంటిఫికేషన్ లేదా అతని స్టేటస్ని ఎలివేట్ చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రిజన్లో ఉండి, ఖైదీలో ఉండి కూడా పౌలు సహోదరు సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక ఆధ్యాత్మిక పరిస్థితిని, వారి యొక్క సోషల్ స్టేటస్ని ఎలాగ ఉండాలనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే 17వ వచనంలో, కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టుగా అతన్ని చేర్చుకున్నాము. పౌల్ రిక్వెస్ట్ ఫిలమోన్ టు రిసీవ్ ఒనేసిమ్ యాజ్ హీ వుడ్ రిసీవ్ పౌల్, elevating Onesimus' status to that of partner in faith and mission. This mirrors the gospel reality of God's reconciliation with believers and just Philemon towards full acceptance and forgiveness of Onesimus. మనము మన యొక్క సంఘాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం చూస్తామో, అతని వాళ్ళ యొక్క బయట వారు ఇంతకుముందు ఏదైనా పొరపాటు చేసినప్పటికీ, లేకపోతే ఇంతకుముందు ఏదైనా తప్పిదనం చేసినా కూడా అది మనము ఎక్కువ గుర్తించకుండా వారి యొక్క క్షమాభివృద్ధి, యొక్క ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ స్థితిని మనం పెంచేవారంగా, వారిని సెటరైట్ చేసేవారంగా మనం ఉండాలని ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది. 18 వచ్చిన, అతను నీకు ఏ నష్టమైన కలిగజేసినాడలా, నీకు ఏ రుణమైన ఉండేలా అది నాకు పాతాలో చేర్చుమని ఇక్కడ మనం చూడవచ్చు. పౌల్ assumes Onesimus' debts to Philemon, offering to pay for any wrongdoing. This act of restitution and substitutionary atonement models forgiveness and reconciliation, encouraging Philemons to forgive Onesimus. ఇక్కడ పౌలు యొక్క కేవలము మాటలతో కాకుండా హీ లిటరల్లీ, అంటే నిజంగా అతడు ఏదైనా నీకు బాకీ లేకపోతే అప్పు ఉన్నాడో ఉంటే అది నా ఖాతాలో చేర్చుము, నేను తీరుస్తానని ధైర్యంగా, ఫిజికల్ విషయాల్లో కూడా హిజ్ లవ్ ఇస్ నాట్ లైక్ ఎ వర్డ్లీ లవ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఇన్ రియాలిటీ లవ్ హీ ఎగ్జిబిట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒనేసిమ్. ఇక్కడ 18వ వచనంలో, పౌలు నేను నా స్వహస్తంతో ఈ మాట రాయించున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. Paul personally guarantees Philemon's debt, promising to repay it himself. He reminds Philemon of his spiritual debt to Paul, highlighting the greater eternal debt owed to Christ. అంటే ఇక్కడ ఏదైనా ఇంతకుముందు చిన్న తప్పిదమో, పెద్ద తప్పిదమో, లేకపోతే ఏదైనా అమౌంట్ కానీ, లేకపోతే ఆ యొక్క వాల్యూ కానీ ఏదైనా ఉంటే, నేను వెన్ హీ కమ్స్ బ్యాక్ హీ విల్, నేను సెటరేట్ చేస్తున్నా, తీరుస్తాను, అది నేనే తీరుస్తాను అని ఇక్కడ పదం చూసినప్పుడు మనం ఎంతో దాని ఓనర్షిప్, లేకపోతే అకౌంటబిలిటీ, ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ మనము పౌల్ని చూడవచ్చు. దట్ మచ్ హీ కన్సర్న్ అబౌట్ ది స్మాల్ బిలీవర్ ఇన్సైట్ ఆఫ్. మనం ఇక్కడ ఒనేసిమ్ చూస్తే మన సోషల్ స్టేటస్ పరంగా అతను ఎంతో చిన్న విశ్వాసలాగా మనకు కనపడతాడు. కానీ అతని యొక్క సోషల్ స్టేటస్ ప్రకారం కాకుండా, అతని యొక్క ఆత్మీయ సహోదరుడిగా అతన్ని గుర్తించి, ఈక్వల్గా అతని చూసి, అతను భావించి పౌలు ఫిలమోన్కి విజ్ఞప్తి చేస్తున్నాడు. అవును సహోదరుడు, ప్రభువు నందు నీ వలన నాకు ఆనందం కలిగినము, క్రీస్తు నందున నా హృదయం విశ్రాంతి కలగజేయము అని మనము పౌలు ఇక్కడ ఫిలమోన్ వేడుకున్నట్లుగా మనం చూడొచ్చు. పౌల్ అపీల్స్ టు ఫిలమోన్స్ లవ్ అండ్ స్పిరిచువల్ బాండ్, asking to him to forgive Onesimus and treat him kindly, as Onesimus has become a source of blessing to Paul. Paul emphasizes the spiritual significance of his act of forgiveness, highlighting its potential to advance the gospel and strengthen unity within the church. ఇక్కడ పౌలు ఇట్లా అతని యొక్క స్థితిని, ఒనేసిము ఇంతకుముందు లాగా లేడు, ఇప్పుడు మారిపోయాడు అని పౌలు మరి ఎంఫసైజ్ చేస్తున్నట్టు చూడగలము. తర్వాత 21వ వచనంలో, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తున్నానని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు ఎదురాయిచున్నానని పౌలు ఎక్స్ప్రెస్ హిస్ కాన్ఫిడెన్స్ in Philemon's obedience to Christian law, not Paul's authority. Trusting Philemon will treat Onesimus with love and forgiveness. Paul hints at freeing Onesimus, allowing Philemon to choose the most love outcome, reflecting Paul's belief in Christian transformation, leading to generous obedience. తర్వాత 22వ వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడినని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము. అంటే ఇక్కడ పౌలు హీస్ ఎక్స్పెక్టింగ్ టు విజిట్ ఫిలమోన్ అండ్ సమ్ టైమ్. Paul requests a guest room, anticipating a visit to Philemon and hoping to visit Onesimus treatment firsthand. This request, grounded in Christian hospitality,
reflects Paul's ongoing relationship with the Colossian church and his confidence in his upcoming release from prison. సో ఇట్లా కలుస్తాను, డైరెక్ట్గా ఫిజికల్గా కలుస్తాను అని ఇక్కడ మనము చూడగలము. ఆ తర్వాత ఇక్కడ కొన్ని పదాలు కొన్ని వ్యక్తులు పరిచయం చేస్తాడు. 23వ వచనంలో క్రీస్తు యేసు నందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రాస్ ఫెలో ప్రిజనర్ విత్ పౌల్, likely the founder of Colossian church, sends greetings. His presence and prayers for Colossians emphasizes the strong bonds between Paul and the believers and highlights the interconnectedness of early Christian communities. తర్వాత 24వ వచనంలో ఇంకా కొంత వ్యక్తుల్ని నా జత పని వారిని మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనం చెప్పుచున్నారు. Paul letters to Philemon delivers with Colossians, including greetings from Mark, Aristarchus, Demas, and Luke. Their presence highlights Paul's supportive community and reinforce the latter theme of reconciliation. చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు మీ ఆత్మకు తోడై ఉండునుగా కానీ క్లోజింగ్ బెనడిక్షన్ పౌలు ఇస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ పౌల్ లెటర్స్ టు ఫిలమోన్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద థీమ్ ఆఫ్ గ్రేస్, emphasizing the transformative work of Christ in Christian relationships. The benediction serves as a Paul's signature, extends the blessing to the church, and reinforces the connection between Paul's appeal and God's grace. సో ఇలాగూ మనము ఈ యొక్క పత్రిక యొక్క మనం చూసినప్పుడు పౌలు ఏదైతే ఒనేసిమును మన దగ్గరకు తెచ్చి ఈ పత్రికలో తెచ్చినప్పుడు ఆ యొక్క రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ లాస్ట్ ఫైనల్ స్లైడ్లో ఇలాగ మనం చూడవచ్చు. పౌలు రోమా చెరసాల నుండి ఫిలమోన్కి ఈ పత్రిక రాయడం జరుగుతుంది. ఫిలమోన్ ఇంట్లో సంఘం ఉన్నది. ఒనేసిము ఫిలమోన్ యొక్క రిలేషన్షిప్ దాసుడు చూడవచ్చు. ఫిలమోన్ని వంచి పారిపోవడం, లేకపోతే ఏదైనా మోసం చేసి పారిపోవడం లాగా మనం చూడవచ్చు. రోమాకు పారిపోవడము ఒనేసిము. తర్వాత దైవచిత్తంలో పౌలును కలుసుకోవడము ఒనేసిము స్వార్థను అంగీకరించి క్రీస్తును స్వీకరించడము. ఒనేసిము ఒక మార్పు చూడగలము. అతను విశ్వాసిగా ఎలా పౌలు యొక్క స్వార్థ చెప్పడం ద్వారా పౌలుకు సేవలో ఉపయోగపడినట్లు మనం చూడగలము. చట్టపరమైన దాసుడుగా పారిపోయినప్పుడు పౌలు డెసిషన్ తీసుకుంటాడు. ఇట్లా ఒనేసిమును మరీ తిరిగి ఆ యొక్క ఏదైతే తప్పిదం జరిగిందో దాన్ని రెస్టోరేషన్ చేయడానికి తిక్కుతో పాటు కొలొస్సేయులకు ప్రయాణం పంపిస్తాడు. ఫిలమోన్ పత్రిక ఇది మెయిన్ విజ్ఞప్తి చేస్తాడు. ఇక శిక్ష ఇవ్వకుండా దాన్ని అతన్ని క్షమించి అంటే దాసుడిగా కాకుండా సహోదరిగా చూడమని చెప్పడం జరుగుతుంది. పౌలు హామీ ప్రామిస్ చేస్తాడు, ఐ విల్ రీపే, అదైతే బాకీ అప్పు ఉన్నదో అది నేను తిరిగి చెల్లిస్తాను. ఫిలమోన్ యొక్క నిర్ణయాన్ని ఫిలమోన్ యొక్క ఫ్రీడమ్కి వదిలేస్తాడు. సంఘానికి సాక్ష్యంగా సువార్తకి ఒక టెస్టిమనీ లాగా మనం చూడగలము. అయితే ఇక్కడ మనం చూడగలము ఈ యొక్క ఎపిసోడ్ పత్రిక పాపం, తప్పిదం నుండి పారిపోవడం, ఒనేసిము క్రీస్తుని కలవడము, రక్షణ, అలాగే పాత సంబంధాన్ని తిరిగి రెస్టోర్ చేయడం, క్షమకు పిలుపు ఇవ్వడము, ఫిలమోనుకు ఒనేసిము పట్ల సమాధానం కనపరచమని, క్రీస్తులో అందరూ సమానమని ఇక్కడ పత్రిక సారాంశము. ఒనేసిము రుణము పౌలు తనపైన వేసుకోవడము, ఫిలమోను క్షమించమని వేడుకొనడము, క్రీస్తుకు ప్రతిరూపంగా పౌలు ఇక్కడ చూడగలము. అలాగే మనము మన యొక్క క్రీస్తు మన పాపాలు ఎలాగే అయితే తన మీద వేసుకొని మనం క్షమించినాడో అదేవిధంగా ఫిలమోన్ కూడా వేడుకుంటాడు ఇట్లా క్షమించమని. సో ఈ యొక్క పత్రిక ఎలాగూ మనం చూడగలము. దేవుడు ఈ యొక్క కొద్ది మాటలు మన వినికిడిలో మన ప్రయోజనం నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. అన్నా లూకన్నా అన్నా ప్రేయర్ చేసుకుందామన్నా. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, నిన్న నిరంతరం ఏకరీతిగా ఉంటూ మార్పు చెందిన దేవ, అనాది కాలం నుంచి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీరు ప్రేమించి మా ఎడల తండ్రి మీకున్న సంకల్పాన్ని బట్టి ఆయా రీతులుగా మమ్మల్ని మరి ఆయా పరిస్థితుల్లో రక్షించుకున్న విధానం బట్టి మీకు వందనాలు.
పరమ తండ్రి, మీరు పరిశుద్ధుడు అయినప్పటికీ తండ్రి పాపం ఎంత మాత్రము నైనా మరి సహించేవాడు కానప్పటికీ పాపాత్మను తప్పు చేసినటువంటి నన్ను ప్రభువా నీ కృపలో జ్ఞాపం చేసుకుని తండ్రి మరి క్షమించి కడిగి రక్షించుకున్నందుకే నీకు వందనాస్తులు చెల్లించుకుంటున్నాను. తగిలిన తండ్రి, నన్ను ప్రేమించి ప్రభువా మరి నన్ను పునరుద్ధరించడానికి మీ సువార్తలను నా ముందు తీసుకొస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి నా ముందు ప్రభువా ఒనేసిం జీవితాన్ని మరి పౌలు ఫిలోమెన్ల యొక్క సంబంధాన్ని తండ్రి మరి వారికి మధ్య ఉన్నటువంటి మరి ప్రేమను నా ముందు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాస్తులు చెల్లించుకుంటున్నాం. తగిలిన ప్రభువా మీ దాసుడు నీ తండ్రి మీరు ఉపయోగించుకొని తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఒనేసిం వలే ప్రభా నేను కూడా నిష్ప్రయోజకుని ప్రభా ప్రయోజనమైనటువంటి వాడిని తండ్రి మరి అనేకులైనటువంటి మీ బిడ్డలకు ఆయాస్కరంగా ఉన్నటువంటి వాడిని దేవా. అయితే నీ కృపను విడిచిపెట్టక తండ్రి మరి తిరిగి సమకూర్చినందుకే మీకు వందనాలు దేవా. మరి మీ పిల్లలతో తండ్రి మీ పిల్లల ప్రేమను పొందగలటానికి తండ్రి అట్లు నాకు ఇచ్చినటువంటి ప్రభా మరి పరిస్థితులన్నింటిని బట్టి మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, పౌలు యొక్క జీవితం ప్రభువా మరి మిమ్మల్ని ప్రతిబింబించేదిగా తండ్రి మీ ప్రేమను చూపించేదిగా మా ముందు చూపిస్తూ వచ్చిన విధానం బట్టి ఉన్నారు. అట్లు ప్రభువా ఒనేసిం పాత్రుడు కాదు తండ్రి, తన ప్రేమకు పొందడానికి ఏమాత్రము అర్హత లేదు. అయినప్పటికీ ప్రభువా మరి పౌలు తను తండ్రి మనస్ఫూర్తిగా క్షమించి తండ్రి తనను నైనా మళ్ళీ మీ ద్వారా తన బంధకాలలో కన్నప్పుడు పడిన వేదనను బట్టి తండ్రి మరి ఆ యొక్క ఒనేసిమును కని తండ్రి ఫిలోమెన్కు మరి అప్పగించడానికి ఇష్టపడినందుకే నీకు వందనాలు. అట్లు ప్రభువా మరి క్రైస్తవులుగా మరి మా యొక్క జీవితాల్లో మేము ఎట్లా జీవించాలనో, ఎట్లా ప్రేమ కలిగి ఉండాలను, ఎట్లా సంబంధాలను మెరుగుపరుచుకోవాలను, ఎట్లా ఇతరుల విషయంలో మరి వారి యొక్క పునరుద్ధరణ కొరకు ప్రభువా ఏ విధంగా మేము ప్రయాసపడాలను మాకు కావాల్సిన మాటలను మీరు మా అందించినందుకే నీకు వందనాలు. దయగలిగిన దేవా, అనేక మార్లు తండ్రి నీ ప్రేమను తండ్రి విడిచినటువంటి వారం దయతో క్షమించండి, కనికరించండి. అట్లా ప్రభువా మరి ఇప్పుడు విన్న వాక్యం ద్వారా ప్రభువా మేము పునరుద్ధరించబడి తండ్రి మీ యందు ఫలించగలటానికి తండ్రి మరి ఫిలోమెన్ వలె నమ్మకంగా ఉండగలిగినట్లుగా తండ్రి మీరే సహాయం చేయండి. అట్లు ప్రభువా మరి మీ పిల్లల యొక్క నమ్మకాన్ని నేను మరి ఫిలోమెన్ పొందినట్లుగా మేము కూడా పొందగలటానికి సహాయం చేయండి. అట్లు మా కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చేదిగా కుటుంబాలుగా మీ పిల్లల కొరకు ఉండగలటానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన దేవా, మరి పౌలు ప్రభా ఫిలోమెన్ ఉన్నటువంటి చనువు అధికారం ఉన్నప్పటికీ నీ తండ్రి తను ఎంతో ప్రేమగా మరి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మమ్మల్ని తీసుకొచ్చారు. అటువంటి మనుషులను మాకు కూడా దయచేయమని అని సమస్తం నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ ముందున్న సమయాలకు ప్రభా మమ్మను అట్లా సిద్ధపరచమని మీ రాజ్య వ్యాప్తి కొరకై మా యొక్క వంతులలో నిలబడినప్పుడు తండ్రి మా ప్రయాసలు అడగలటానికి తండ్రి మీరే సహాయం చేయమని నీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. అన్న అందరూ ఒకసారి కెమెరాలు ఆన్ చేయండి అన్న. అంతా రికార్డ్ చేశాను, ఒకసారి ఫోటో పెడదాం. ఓకే ఓకే. తిమోతి అన్న ఎక్కడ ఉన్నట్టున్నాడు. అన్న రాజశేఖర్ అన్న ఏమన్నా ఇంకా చలి పెడుతుంది అక్కడ?
ఇక్కడ ఒక ఆ, ఏమంటారు, కృతజ్ఞత కూడికకు ఒక దగ్గరికి వచ్చా. ఆహా. అది దారంతా ట్రాఫిక్ లో ఉన్నాను. లుక్ అన్న సరే, కొంచెం meeting నీ అయ్యాక. ఫేస్ కొంచెం సగం కనబడుతుంది అన్న. ఓకే ఒక్క నిమిషం. రైట్. ఓకే వెరీ గుడ్. ఒక్క నిమిషం. వెనకాతల వెలుగు కనబడుతుందా? పర్వాలేదన్న, బాగుంది. సూపర్. తిమోత్ అన్న కూడా ఎక్కడో ఉన్నాడు మూవింగ్ లో. బస్సా ఏంది, కారా ఏంది? కారు కాదు, వెహికల్ లో వస్తున్నారు. ఓకే. ప్రేమ్ ఏంటి అది, నోట్స్ నువ్వు తయారు చేసావా లేకపోతే ఏంటది? అంటే అది కొన్ని కామెంటరీస్ నుంచి తీసుకొని చేశానన్న. ఓకే. బాగుంది ప్రేమ్. అదే సరిగా అంటే డెలివరీ సరిగా లేదు ఇంగ్లీష్. మెయిన్ ఏంటంటే నువ్వు ఆ ఇంగ్లీష్ లో చదువుతున్నావు కదా, చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నావు కదా. నువ్వు ఇంగ్లీష్ లో చదివేది చదవకుండా నువ్వు డైరెక్ట్ గా తెలుగులో చెప్పాలి దాన్ని. అంటే బిఫోర్ యూ ప్రెజెంట్ యూ నీడ్ టు గో త్రూ ఇట్ అట్లీస్ట్ 5-6 times చేసి అప్పుడు జస్ట్ ఆ పారాగ్రాఫ్ చూస్తేనే ఆ పాయింట్స్ ఇవి అన్నట్టు చెప్పచ్చు. తెలనా? బస్ అట్లాగా ప్లాన్ చేయొచ్చు. అంటే దట్ విల్ యాక్చువల్లీ టైం కూడా సేవ్ అవుతుంది. అది చెప్పేటప్పుడు కూడా మోర్ అథెంటిక్ గా ఉంటుంది. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంటుంది, రాదర్ దాన్ సంథింగ్ రీడింగ్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్. అంతే, అదొకటే. అంటే డబుల్, అంటే ఇద్దరు స్పీకర్ లాగా అయిపోయింది. నువ్వు ఇంగ్లీష్ లో చదవడం, తెలుగులో మరి ట్రాన్స్లేట్ చేయడం అట్లా. బట్ ఆల్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతిదీ కూడా అంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఇన్ దట్ బుక్. మనకు కూడా యూజ్ అవుతుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు ప్రిపేర్ చేసిన నోట్స్ పంపిస్తాడు. నాకు పంపిస్తే నేను తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేసి పెడతా. తెలుగు ట్రాన్స్లేషన్ సరిగా నాకు రాలేదు పదాలు అవి. అంటే బైబిల్లో ఉన్న ఇప్పుడు పదాలు ఇక్కడ మనము గూగుల్ ట్రాన్స్లేషన్ లో అంటే ఇప్పుడున్న వెకాబులరీ అప్పుడున్న వెకాబులరీ వేరే ఉన్నాయి. అవునవును, తెలియదు సార్, నాకు ఐడియా కొత్తగా. నాకు ఈరోజు రాలేదన్నా మోహన్ రాలే. నేను యాక్చువల్లీ ఈ రోజు అంతా చర్చిలో ఉండిపోయాను మార్నింగ్ నుంచి. ఇందాక ఈవినింగ్ 6:40 వరకు నేను రాజశేఖర్ అన్న మిస్డ్ కాల్ చూసిన తర్వాత నాకు సడన్ గా మైండ్ కు గుర్తొచ్చింది. అప్పటికప్పుడు పెట్టాను అనమాట. అన్న నూతన్తో మాట్లాడాను, జాగమన్నాను. ఇప్పుడు ఏదో అవుట్ సైడ్ ఏదో టౌన్ లో ఉన్నాడంట. కనీసం నెక్స్ట్ మంత్ కన్నా ముందు నుంచి కొంచెం ఇచ్చేస్తే. అదే నాదే పొరపాటు. నేను మార్నింగే చెప్పాల్సింది, పెట్టాల్సింది మెసేజ్. నేను అసలు ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు మా చర్చ్ లో కూడా. ఉపవాస ప్రార్థన పొద్దున్న, మధ్యాహ్నం నుంచి ఏమో వర్డ్ మినిస్టరింగ్ బ్రదర్స్ కి స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టారు, ఇంట్రోస్పెక్టివ్ మీటింగ్. అది 6:30 అయిపోయింది దాదాపు. ఇంకా అక్కడే ఉన్నారన్నా, ఇంటికి వెళ్తున్నారా?
అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఫీబిని పట్టుకొని మళ్ళీ కృతజ్ఞత కూడుకొచ్చాను ఓ దగ్గరికి. ఆ దారిలో ఉండగా మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడేమో బయట ఉన్నా, ఇంటి బయట ఉన్నా, ఇంకా వెళ్ళదు లోపల. అదే నేను ఏదైనా నేను మిస్ అయినానా అని అనిల్కి ఫోన్ చేశాను. మీటింగ్లో ఏమన్నా జూమ్లో ఏమన్నా మిస్ అయినానేమో అని అనిల్కి ఫోన్ చేశాను. అచ్చా అచ్చా. నువ్వు ఫస్ట్ మీకు ఫోన్ చేసిన బ్రదర్, అవునన్నా. తర్వాత మోహన్ రావుకి ఫోన్ చేసిన, తర్వాత తిమోతి ఫోన్ చేసిన. తిమోతానికి ముందే చెప్పేసిన పాట పాడాలన్నా నువ్వు అని. తర్వాత ప్రేమకు కూడా మండే చెప్పినట్టు ప్రేమకి కదా. యా అప్పుడు బాగా యాక్టివ్, అప్పుడు బాగానే అడ్వాన్స్ గానే చెప్పేశాను, కానీ ఇదేంటో మరి మర్చిపోయి ఈ రోజు కంటిన్యూస్ గా మీకు ప్యాక్ అయిపోయారు కదా. ప్యాక్ అయిపోయింది, మర్చిపోయాను. ఏం ఏజ్ అన్న నవ్వుతారు, మందేం పెద్ద ఏజ్, 50+ ఇప్పటికే ఇలా అయితే ఎలాగా. తిమోతి అన్న లైట్ వేసుకోలేదన్నా, అంటే ఇక్కడ కార్ లో ఉన్నాడా? కార్లో డ్రైవింగ్ లో ఉన్నాడు. దిగుతాను ఒక 2 minutes. సరే బ్రదర్, సరేనా. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు అది పంపించు, వాట్సాప్ లో పెట్టు. వీలైతే నేను కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడతా. సరేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అన్న. ప్రైజ్ లార్డ్. రికార్డ్ చేస్తానన్నా, అప్లోడ్ చేస్తాను. యా థ్యాంక్ యూ.